తెలంగాణ ప్రజల కోసం ఎన్ని తిట్టినా జైల్లో పెట్టినా భరిస్తామన్నారు కేసీఆర్. కానీ కేసీఆర్ గురించి మాట్లాడేటప్పుడు మాత్రం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని రేవంత్ రెడ్డిని హెచ్చరించారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా రేవంత్ దోపిడీని అడ్డుకుంటామన్నారు. కేసీఆర్ కాలిగోటికి సరిపోవని రేవంత్ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. ఎన్ని తిట్టినా మేము పడతాం. తెలంగాణ ప్రజల కోసం నువ్వు మా మీద ఎన్ని కేసులు పెట్టినా పడతాం, భరిస్తాం. నువ్వు జైలుకు పెట్టినా జైల్లో పెట్టినా పోతాం. కానీ రేవంత్ రెడ్డి నేను ఒకటే చెప్తా ఉన్నా, నీ దోపిడీని మాత్రం ఖచ్చితంగా అడ్డుకుంటాం. మేము మీలాగా సంస్కారం లేని వాళ్ళం కాదు. మేము మీ నాయకురాలు సోనియా గాంధీని ఆ రోజు ఇదే శాసనసభలో మా నాయకుడు కేసీఆర్ గారు తీర్మానం పెట్టి సోనియా గాంధీ గారికి ధన్యవాదాలు చెప్పిండు. నీలాగా బలిదేవత అనలేదు, నీలాగా రాహుల్ గాంధీని ముద్దపప్పు అని తూలనాడలేదు, నీలాగా రాజశేఖర్ రెడ్డి గారిని పావురాల గుట్టలో పావురమై కలిసిపోయింది అని చెప్పి దిక్కుమాలిన మాటలు మాట్లాడలేదు. ఇప్పుడు కూడా నేను చెప్తా ఉన్నా, సంస్కారంగా నువ్వు మాట్లాడితే మేము కూడా సంస్కారంగా మాట్లాడతాం. కానీ ఇవాళ నోటికొచ్చిన బూతులు, నోటికొచ్చిన తిట్లు నువ్వు తిడితే మాకు కూడా తప్పదు. ప్రజల తరపున ఖచ్చితంగా గట్టిగానే మాట్లాడతాం, గట్టిగానే నిలదీస్తాం, నిన్ను వదిలిపెట్టాం. 6 గ్యారంటీల కోసం బడ్జెట్లో గనక మీరు స్పందించకపోతే నిన్ను వదిలిపెట్టాం. నువ్వు చెప్పే ప్యూరు రేరు కాదు, నీ చోర్ మోడల్, నీ 420 మోడల్, దీన్ని ఖచ్చితంగా రాష్ట్ర ప్రజల ముందు ఎండగడుతూనే ఉంటాం, వదిలిపెట్టాం. నిన్ను నీ దుర్మార్గమైన దండుపాలెం ముఠాను ఇవాళ ఆయన సోదరులు, ఆయన కుటుంబ సభ్యులు ఏ రకంగా ఈ రాష్ట్ర రాజధాని చుట్టూ ఉండే భూముల మీద పడి దోచుకుంటున్నారో ఎవరిని అడిగినా చెప్తారు. అనుముల తొండలరెడ్డి, అనుముల కొండలరెడ్డి, అనుముల తిరుపతి రెడ్డి, అనుముల కృష్ణారెడ్డి, అనుముల జగదీష్ రెడ్డి, మొత్తం దండుపాలెం ముఠా మరి అలా ఏ రకంగా దోపిడీ చేస్తున్నదో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. కానీ నేను ఒకటే చెప్తా ఉన్నా, రేవంత్ రెడ్డికి ఒళ్ళు దగ్గర పెట్టుకో. కేసీఆర్ గారి గురించి మాట్లాడేటప్పుడు ఆయన తెలంగాణ తెచ్చిన నాయకుడు, ఆయన ఆషామాషి నాయకుడు కాదు. నీలాగా చిల్లరగా చిలక్కొట్టుడు కొట్టి ఆర్టీఐ పేరు మీద బ్లాక్ మెయిల్ దందాలు చేసి మరి వెనకాల రిటైర్డ్ ఉద్యోగులతో నీ ఇంటి వెనకాల ఆఫీస్ పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేసి బతికినోడు కాదు. ఉద్యమాల ఉగ్గుపాలతో మరి రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు, ఢిల్లీ మెడల్ వంచిన నాయకుడు కేసీఆర్ గారు. ఆయన కాలి గోరికి కూడా నువ్వు సరిపోవు, ఆయన కాలి గోరుకు సరిపోవు. అట్లాంటి నువ్వు ఇలా వాగే వాగుడు తెలంగాణ సమాజం మొత్తం చూసింది. తప్పకుండా నిన్ను చీత్కరించే రోజు, చీకొట్టే రోజు, అసహించుకునే రోజు, తరిమి కొట్టే రోజు కూడా దగ్గరలో ఉందని చెప్పి హెచ్చరిస్తూ